బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను బెయిల్ గురించి మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడాను, కానీ బెయిల్ గురించి మాట్లాడలేదు. బెయిల్ మీద కామెంట్ చేయలే. దేని మీద మాట్లాడాను? నేను కూడా కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యాడు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నారు. ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు? స్పష్టం చేయాలి. కవిత గారి తరపున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? అంతకుముందు నేను చెప్పినాక మార్చుకుంటారు మళ్ళీ. కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు. బెయిల్ వచ్చింది అని నేను అన్నా. రెండు పార్టీలు ఒకటే అన్నా. ఇక ఇప్పుడు ఇంకా ప్రజలకు అర్థంగా ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మాట ముచ్చట అయిపోయింది. అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి. ఇలా యువరాజు అమెరికా వెళ్ళాట. కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అటు చూస్తున్నారు. డైరెక్ట్ పోతున్నారు గుర్తుపడతాం కదా. వయా వేరే రూట్లో పోతున్నారు. అప్పగింతలని అక్కడనే. మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది. బెయిల్ గిల్ అన్నీ అయిపోయినాయి. వాదనలు ప్రతివాదనలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాలో. ఇక వాళ్ళు వీళ్ళు వెళ్ళగలుగుతారా, వీళ్ళు వాళ్ళు వెళ్ళగలుగుతారా? వేచి చూద్దాం. ధన్యవాదాలు.